కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము మొదటి వచనం నుండి. దేవా, అన్ని జనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్మను అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్ని వల్లే ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడుచేసి ఉన్నారు. మేము బహుగా కృంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండుకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొని నిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయం చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. వారి దేవుడిక్కడ ఉన్నాడని అన్ని జనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందను కలుగచేయుము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఇజ్రాయేలునకు కాపరి చెవియుగ్గుము. మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి వగుదేవా, చెరలో నుండి మమ్ము రప్పింపుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్లగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలు పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది. పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగుదేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మను బ్రతికింపము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము మొదటి వచనం నుండి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుణ్ణి బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పిట పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇజ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు
యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూతగంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోట్లో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇజ్రాయేలీలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదును. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 1వ వచనం నుండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచియున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీయు కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము 1వ వచనం నుండి. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తియున్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇజ్రాయేలీలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీలను, ఇష్మాయేలీలను, మోయాబీలను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీలను, ఫిలిష్తీలను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సిసరాకును యాబీనుకును చేసినట్లు వారికిని చేయుము. వారు ఎందూరులో నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జయోబు అని వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అని వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడితిరుగు ధూళి వలెను గాలి ఎదుటి వడుగాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చున్నట్లు, కారుచిచ్చు కొండలను తగులపెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరువుము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా, వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణావమానము కలుగచేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారెరుగుదురుగాక.